ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఈ మార్చి నెలలో సంకష్టహార చతుర్థి అనేటువంటిది శుక్రవారము మార్చి 6వ తారీఖు వస్తుంది. అయితే రాత్రిపూట సంకష్టహార చతుర్థి చేసేటువంటి వాళ్ళు శుక్రవారం సాయంత్రం చేస్తారు. కొద్దిమంది ఉదయం పూట చేస్తారు. గణపతి దేవాలయానికి వెళతారు, అక్కడ ప్రదక్షిణాలు చేయటం, అక్కడ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, వాళ్ళ పేరున పూజ చేయించుకోవటం ఇలా చేస్తుంటారు. వాళ్ళు శనివారం ఉదయం చేయించుకోవాలి. 7వ తారీఖు శనివారం ఉదయం, అంటే 2 పూటలా వచ్చింది. రావటం ఎప్పుడు వచ్చింది? శుక్రవారం సాయంత్రం వచ్చింది. అప్పటి నుంచి శనివారం సాయంత్రం వరకు ఉంటుంది. సో రాత్రిపూట ఈ చంద్రదర్శనం అప్పుడు అది అయిన తర్వాత చేసుకునేటువంటి వాళ్ళు శుక్రవారం సాయంత్రం చేయాలి. ఉదయం పూట చేసేటువంటి వాళ్ళు మాత్రం శనివారం ఉదయం చేయాలి. శుక్రవారం ఉదయం పనికిరాదు. శుక్రవారం ఉదయం తదియా తిథిలోనే ఉంటాం మనం. శనివారం ఉదయం చేయాలి. సరే, ఏం చేయాలి అనంటే ఆ రోజు గరిక అనేటువంటిది తీసుకొని వచ్చి అష్టోత్తర శతనామావళి, గరికతోటి అష్టోత్తర శతనామావళి చదవటం, జిల్లెడు పూలతోటి కూడా పూజించటం గణపతిని ఈ చాలా చాలా మంచిది. అలాగే ఉండ్రాళ్ళు అని చెప్పేసి కూడా చేస్తుంటాం మనం. ఆ ఉండ్రాళ్ళు కూడా చక్కగా గణపతికి ప్రీతికరం కాబట్టి ఈ సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది. అది కనీసం ఒక 3 సార్లైనా చదివి, గణపతి అష్టోత్తర శతనామావళి చదివి, గణపతిని చక్కగా జిల్లేడు పూలతోటి కావచ్చు, గరికెతో కావచ్చు, పూజా ప్రాసెస్, పూజ అనేటువంటిది, అర్చన అనేటువంటిది చేసి ఆ తర్వాత వడపప్పు, పానకము, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడము, హారతి ఇవ్వటము చాలా చాలా మంచిది. ఉదయం పూట చేసేటువంటి వాళ్ళైతే ఆ రోజు ఉదయం పూట చేయొచ్చు. ఎప్పుడు శనివారం ఉదయం ఈ సేమ్ ప్రాసెస్ చేయటం ఉంటుంది. కొద్దిమంది కలశ స్థాపన అని చెప్పేసి కూడా చేస్తారు. అదైతే వాళ్ళ ఆనవాయితీని బట్టి కలశము పెట్టడం అనేటువంటిది ఉంటుంది. అలా కలశం పెట్టేటువంటి ఆనవాయితీ ఉన్న వాళ్ళే కలశం పెడతారు. లేని వాళ్ళు మామూలుగా చిత్రపటానికి పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది. లేదా గణపతిది కూడా చిన్నవి వెండివి కానీ ఏదైనా మీ దగ్గర ఉంటే వాటికి చక్కగా పూజా ప్రాసెస్ అనేటువంటిది చేయవచ్చు. చిత్రపటానికి కావచ్చు, గణపతి ప్రతిమ ఉంటుంటే ఆ ప్రతిమకి కావచ్చు, గంధం పెట్టి బొట్టు పెట్టి ప్రాసెస్ చేయటము అని అంటారు. చక్కగా ఇది మొత్తం కూడా విధి విధానంగా పూజ అనేటువంటిది చేయటం చాలా చాలా మంచిది. ఎప్పుడైనా గణపతి ప్రతిమని మాత్రం ఇలా పెట్టేటప్పుడు మామూలుగా పెట్టకూడదు. మామూలుగా అన్ని పటాలం కింద పెట్టడం కానీ అలా చేయకూడదు. కొంచెం బియ్యము అనేటువంటిది ఒక బౌల్లో, వెండిది కావచ్చు, ఇత్తడి కానీ రాగి కానీ బౌల్ తీసుకొని అందులో బియ్యం పోసి ఆ గణపతి ప్రతిమని పెట్టాలి. ఆ విధంగా పెట్టి పూజా ప్రాసెస్ అనేటువంటిది చేయడం చాలా చాలా మంచిది. ఇలా చేస్తే ఏంటి అనంటే ఆటంకాలు తొలగిపోతాయి. కొద్దిమందికి సంబంధం కుదిరినట్టు కుదిరి క్యాన్సిల్ అవటం అనేది ఉంటుంది. లేదా ఉద్యోగం వస్తుంది అనుకుంటారు, రాకపోవటం అనేది ఉంటుంది. సొంత ఇల్లు కడదాం అనుకుంటారు, ఏదో అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోవటం కోసం చక్కగా గణపతికి ప్రదక్షిణాలు చేయటం చాలా చాలా మంచిది. 21 రోజులు 21 సార్లు గణపతికి ప్రదక్షిణాలు చేయాలి. ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః అని చక్కగా మంత్రం చదువుతూ 21 టైమ్స్ ప్రదక్షిణాలు చేయటం చాలా చాలా మంచిది నాన్న. ఇలా ప్రతి నెల కూడా చేయవచ్చు. ఇన్ని నెలలు చేయాలి అని చెప్పేమీ కాదు. ప్రతి నెల కూడా చక్కగా విధంగా చేసుకుంటూ వెళ్ళడం చాలా చాలా మంచిది. ఏ పనిలో అయినా సరే ఏ ఆటంకాలు ఎదురైతే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని వీలైనంత వరకు కూడా ఈ సంకష్టహర చతుర్థి అనేటువంటిది మన అందరము కూడా అది చేసుకోవటం చాలా చాలా మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చక్కగా జరుగుతూ ఉంటాయి నాన్న. అందుకని ఈ విధంగా పూజా ప్రాసెస్ అనేది చేసుకోవటం వలన అన్ని విధాలుగా కూడా శుభాలు చేకూరుతాయి. శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి నెల కూడా వస్తూ ఉంటుంది. ప్రతి నెల మనం ఈ ప్రాసెస్ అనేది చేయటం అత్యద్భుతం. అలాగే ఇప్పుడు పనిలో ఆటంకాలు ఎదురైతే అని అంటాం. ఆ పనిలో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటే అవి తొలగిపోవటం కోసం ఎప్పుడు కూడా నేను శ్రీచక్రం అనే దైవిక వస్తువు గురించి తెలియజేస్తుంటా. ఆ దైవిక వస్తువు అనేది కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో పెట్టి చక్కగా మీరు మనసులో ఒక సంకల్పం అనేది అనుకోండి. అది వివాహ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, స్వగృహం కావచ్చు, మరి బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం విషయంగా కావచ్చు. కొంతమందికి పోర్షన్స్ అద్దెకి ఇవ్వాలి అని చెప్పేసి ఓనర్స్ ఎంత అనుకుంటూ ఉన్నా కానీ ఫిలప్ అవ్వవు. కొద్దిమందికి ఇల్లు ఖాళీగా ఉండిపోతాయి. మరి ఇల్లు త్వరగా ఫిలప్ అవ్వాలి అని చెప్పేసి కావచ్చు. ఇలా ఏదైనా ఒక సంకల్పం అనేది స్ట్రాంగ్గా అనుకొని గనక మీరు ఆ శ్రీచక్రం ఉన్న దైవిక వస్తువుని బీరువా లాకరులో పెడితే తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక, సంకల్పము అనేది డెఫినెట్గా నెరవేరే అవకాశం ఎక్కువ ఉంటుంది.